ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఎల్లుండి 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు పార్టీల కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఏపీలో 2 పట్టభద్రుల 1 ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6,62,100 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటిలో గట్టి పోటీ ఉండటంతో పోలింగ్ కు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 939 పోలింగ్ కేంద్రాల్ని సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ తో జరగనున్న పోలింగ్ లో ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు. 22,492 మంది ఓట్లు వేయనున్నారు. పోలింగ్ కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 17 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. ఎన్నికల కోసం 8,500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సెంటర్ల దగ్గర మంచినీరు, టాయిలెట్, ర్యాంప్ సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గురువారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.